అభ్యసన వైకల్యాలు రకాలు. సగటు విద్యార్థులతో పోల్చినప్పుడు రాయడంలో గానీ, చదవడంలో గానీ వెనుకబడిన విద్యార్థిని అభ్యసన వైకల్యం గల విద్యార్థి అని అంటాము. అవి 5 రకాలు. ఫస్ట్‌ది భాష సంబంధ వైకల్యం, సెకండ్‌ది పఠన సంబంధ వైకల్యం, థర్డ్‌ది రాత సంబంధ వైకల్యం, ఫోర్త్ గణిత సంబంధ వైకల్యం, ఫిఫ్త్ ఏకాగ్రత లోపం. భాష సంబంధ వైకల్యం. డిస్ఫేసియా ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోనూ, తిరిగి ఆ పదాలను వ్యక్తపరచడంలోనూ సమస్యలను ఎదుర్కోవడాన్ని డిస్ఫేసియా అంటారు. అఫేసియా అంటే రాయడంలోనూ, ఇంగితాలను గ్రహించడంలోనూ సమస్య. అంటే భాషలోని పదాలు రాయాలన్నా, వాటిలోని గ్రహించాలన్నా అసామర్థ్యం కలిగి ఉండడాన్ని అఫేసియా అంటారు. నెక్స్ట్ పఠన సంబంధ వైకల్యం డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే సరిగ్గా చదవలేకపోవడాన్ని డిస్లెక్సియా అంటారు. అలెక్సియా అంటే ప్రింటెడ్ ఫామ్‌లో అంటే ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో, రాయడంలో ఉన్నటువంటి సమస్యనే అలెక్సియా అని అంటారు. డిస్లెక్సియా అంటేనేమో సరిగ్గా చదవలేకపోవడం, అలెక్సియా అంటేనేమో ముద్రణ రూపంలో ఉన్నదాన్ని చదవలేకపోవడం. నెక్స్ట్ లేఖన సంబంధ వైకల్యం. రాయడం ఒక సమస్యగా ఉంటే దాన్ని డిస్గ్రాఫియా అని అంటారు. గణితం సరిగ్గా సంఖ్యలను రాయలేకపోవడాన్ని డిస్కాలిక్యులియా అని అంటారు. ఏకాగ్రత లోపం ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటే ఏకాగ్రత లోపం. ఏ పనిని శ్రద్ధగా చెయ్యలేరు, దానిని ఏకాగ్రత లోపం ADHD అని అంటారు. మరిన్ని DSC వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.